మునపాక మండలం మునపాక ఎంపీపీని కన్నబాబు రాజు నాయకత్వంలో ఎంపీపీ పదవి ఇచ్చారు. కానీ ఆయన కాదని జనసేన మొగ్గు పెట్టి తీసుకెళ్లారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు అంతకంటే మంచిగా చేస్తాను అన్నారని ఆశతో వెళ్ళాను. కానీ ఒక్క గ్రాంట్ కూడా ఇవ్వకుండా ఇప్పటికి వచ్చి కనీసం మా ఊర్లోనూ ఒక సీసీ రోడ్డు కానీ కనీసం ఒక కమ్యూనిటీలు కానీ నేను ఏ అయితే చెప్పినా అన్నీ కూడా ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి ఏవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఎందుకంటే కన్నబాబు గారు ఏదైతే నాకు నాయకత్వం ఇచ్చారో ఏ పార్టీలోకైనా మంచి పేరు తేవాలని ఆలోచనతో నేను వెళ్ళాను తప్ప డబ్బు గురించో లేకపోతే నాకు ఏయో సైడ్ బిజినెస్ అయ్యి ఏ అక్రమ సంపాదన కూడా నాకు లేదు. నేను ఏం చేసినా కష్టపడి చేసుకుంటాను. దేనికి కూడా ఒక రూపాయి కాసుపడుకుంటా. కన్నబాబు రాజు గారు ఏదైతే పిలిచి నాకు సీట్ ఇచ్చారో అలా నిజాయితీగా పనిచేసి కన్నబాబు రాజు గారు ఇచ్చిన వర్కులన్నీ కూడా 16 మంది ఎంపీటీసీలతో 3 సంవత్సరాలు చేయించాను. అలాగే వర్కులకి ఏమైనా ఇబ్బంది వస్తుందని ఆలోచించి వెళ్ళాను తప్ప వేరే ఆలోచన కాలేదు. ఇప్పటికైనా సరే అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మరి నేను చేసిన తప్పు కన్నబాబు రాజు గారిని క్షమించమని, ఎందుకంటే నేను గెలిపించిన వాళ్ళందరినీ కూడా నేను చేయకుండా అభివృద్ధి ఆలోచనతో అది మభ్య పట్టడంలో ఆలోచనతో వెళ్ళిపోయి అందరినీ కూడా క్షమించమని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా జయమ్మ నిజాయితీగా ఉండి పనిచేస్తుందని ఆలోచనతో అందరూ కూడా నాయకులు కూడా గెలిపించారు. మరి మునపాకలో నేను ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే మునపాక అంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయని ఆలోచనతో ఇబ్బంది పెట్టేవారు. కన్నబాబు రాజు గారు అడిగితే సార్ నేను మీరు సీట్ ఇచ్చారు కాబట్టి గెలుచుకొని వస్తాను సార్ అని చెప్పేసి అతనికి కూడా ఫోన్ చేసి ఆమెకి ఎందుకు ఇచ్చారు, గెలుతుందా గెలదని చాలామంది అన్నారు. కానీ అతనికి ఎలాగైనా పొరవ నిలబెట్టాలని నాకు ఎంత డబ్బు అయినా పర్వాలేదని కష్టపడి మా ఊరు నాయకులందరూ కూడా నన్ను కష్టపడి ఎంపీటీసీలు అలాగే వార్డు మెంబర్లు అందరూ చాలామంది సహకరించి నన్ను గెలిపించి నాకు ఇవాళ రాజయోగం వచ్చి ఈ స్థాయిలో ఉన్నానంటే జీవితంలో మర్చిపోలేని కన్నబాబు రాజుకి చిన్నది ఇబ్బంది పెట్టి వెళ్ళాను కాబట్టి ఆయన నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇంకా కన్నబాబు రాజు నాయకత్వం ఉందని చెప్పి కూడా నేను ఆ పార్టీకి ఈ తప్పులయ్యి ఏమైనా ఉంటే క్షమించమని కోరుకుంటూ ఏమైనా గ్రాంట్లు వస్తే అభివృద్ధి చేయాలని ఆలోచనతున్నాను. కాబట్టి ఈ సంవత్సరంలాగా ఏ గ్రాంట్లు వచ్చినా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయలక్ష్మిని, మాది మునపాక మండలం ఎంపీపీని. నేను మన వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలో ఉండేదాన్ని. అంటే స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేసేదాన్ని. అలాగే వైఎస్ఆర్ అభిమానిని, జగన్మోహన్ రెడ్డికి కూడా అభిమానురాలని. మన ఎలమంచి నియోజకవర్గం మొత్తం ఎలక్షన్ ముందు కాంచి కూడా నియోజకవర్గం అంతా కూడా గడప కూడా తిరిగాను. అలా ఎలక్షన్లోనూ కూడా నేను వైఎస్ఆర్ పార్టీకే పనిచేశాను. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అంటే నాకు చాలా అభిమానం. అలాగే జగన్ అన్న కూడా చాలా అభిమానం. ఎందుకంటే జగన్ అన్న అందరికీ కూడా అన్ని పథకాలు కూడా జగన్ అన్న టైంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా పథకాలన్నీ ఇచ్చి అతను ప్రజలను ఆదుకునే దేవుడు లాంటి మనిషి. అలాగే ఈ పార్టీలో అంతలుగా కొంతమంది జనసేన నాయకులు వచ్చి మబ్బు పెట్టి తీసుకెళ్ళి ఆ పార్టీ విధానాలు నాకు ఇబ్బంది వచ్చి నచ్చక మళ్ళీ నా సొంత పార్టీలోకి నేను వచ్చేసాను. అలాగే మన నియోజకవర్గ సమన్వయకర్త కర్ణం ధర్మశ్రీ గారికి, మాజీ చైర్మన్ ఆర్ఎస్ఎస్ చైర్మన్ బొడ్డేడి ప్రసాద్ గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నేను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.